ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి నుంచి ప్రారంభించినట్లయితే సాక్షిలో ప్రధానంగా ఈరోజు 26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన పాక్ కోర్టు అంటూ ఒక ఐటెంని ప్రధానంగా ప్రచురించింది. ఇది చాలా సంచలనం సృష్టించింది. 2011-26 జరిగినటువంటి ఘటనకి ప్రధాన సూత్రధారి అయినటువంటి లఖ్వీకి పాకిస్తాన్ మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఒక పక్క ద్వైపాక్షిక సంబంధాలకు సై అంటూనే మరోవైపు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాక్. దీనిపైన సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన కథనాన్ని సాక్షి ప్రచురించింది. ఇక చరిత్ర సృష్టించాం, GSLV Mark 3 ప్రయోగం సూపర్ సక్సెస్ అంటూ ఇప్పటికే భారత్ చాలా అద్భుతాలు సృష్టిస్తుంది అంతరిక్ష పరిశోధన రంగంలో. దానికి సంబంధించినటువంటి మరో మైలురాయి నిన్న నమోదైంది. దానికి సంబంధించినటువంటి ఒక ఐటెం సాక్షి ప్రచురించింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలపైన మధ్య చాలా కీలకంగా మారినటువంటి గోదావరి జలాలకు సంబంధించి మరొకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది. గోదావరిపై మరో రచ్చ, నదీ జలాలపై రాజుకుంటున్న కొత్త వివాదం, బోర్గం పహాడ్ మండలంలోని మిగతా గ్రామాలను తమకి ఇవ్వాలని కేంద్రంపై ఏపీ ఒత్తిడి అంటూ ఒక వార్తని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు వణికిస్తున్న స్వైన్ ఫ్లూ, తెలంగాణలో 54 కేసులు నమోదు, 8 మంది మృతి అంటూ మరొక వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఒకవైపు టెంపరేచర్స్ బాగా పడిపోతున్నాయి. స్వైన్ ఫ్లూగా వచ్చినట్లయితే ఈ చలికాలం మరింత త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి మరో వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో సంచలన తీర్పు అంటూ తాగిన మోతాదును బట్టి శిక్ష, దీనిలో ఇప్పటివరకు లేనటువంటి శిక్షలను కూడా ఖరారు చేసింది. అదేవిధంగా శిక్షతో పాటుగా మరోవైపు జరిమానాలు కూడా విధించే ఇందుకు సరికొత్త మార్పులు చేర్పులు కూడా తీసుకొస్తున్నారు. ఒక రకంగా ఇది ఒక అలారమింగ్. ఎందుకంటే గత కొద్ది కాలంగా హైదరాబాద్ కావచ్చు, అనేక నగరాల్లో ఈ తాగి డ్రైవ్ చేస్తున్నటువంటి వారిపై కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ఈరోజు ప్రచురించింది. మరోవైపు ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చరా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ అంటూ ఇంకొక ఐటెంని కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇవి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఈరోజు కథనాలు. ఇక నెక్స్ట్ ఈనాడు పత్రిక ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రికలో ఈరోజు ప్రధానంగా మళ్లింపే మార్గం అంటూ శ్రీశైలం ఎగున మళ్లింపు మార్గాలను అన్వేషించాలి అంటూ ఒక ఐటెంని కూడా ప్రచురించింది ఈనాడు. మరి ఒకవైపు హైదరాబాద్లో క్రైస్తవ భవనం, క్రిస్మస్కు 2 రోజులు సెలవు, జనవరి 1న కూడా క్రైస్తవులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు అంటూ నిన్న క్రైస్తవ సోదరులతో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు మింటిని తాకి ఇంటికి అంటూ నిన్న GSLV 3 ప్రయోగం సక్సెస్ పైన కూడా ఇంకొక కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు తొలి ఉద్యోగ ప్రకటన, వచ్చే నెలలో ఏటా ఉద్యోగాల క్యాలెండర్, క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇక 2-3 ఏళ్లలో వెల్లువల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అంటూ ఒక PSC చైర్మన్గా గంటా చక్రపాణి నియమితులైన దానికి సంబంధించినటువంటి ఒక అనలిటికల్ స్టోరీని కూడా ఆయన ఈనాడు ప్రచురించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకొక ఐటెంను కూడా ఈనాడు ప్రచురించింది. ఉగాదికి విజయవాడకు కొన్ని శాఖలు, పోలవరంపై వైకాపా ద్వంద్వ వైఖరి తిప్పికొట్టండి అంటూ నదుల అనుసంధానం చేపడతామంటూ నిన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని శాఖలన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యాలయాలని అక్కడికి తరలిస్తాం, అక్కడి నుంచే ఉగాది నుంచి కొన్ని వరకు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఒక ఐటెంని ఈనాడు ప్రచురించింది. మరోవైపు ఉగ్రనేతకు బెయిలు అంటూ లఖ్వీకి సంబంధించి పాకిస్తాన్ బెయిలు మంజూరు చేసినటువంటి అంశానికి సంబంధించి ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే నమస్తే తెలంగాణ ప్రధానంగా 10 కోట్లతో క్రైస్తవ భవన్, క్రిస్మస్కు 2 రోజుల సెలవు, జనవరి 1న కూడా వచ్చే ఏడాది క్రిస్మస్ ఆ క్రైస్తవ భవన్లోనే ఏర్పాటు చేస్తామంటూ నిన్న కేసీఆర్ చేసినటువంటి ప్రకటనలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. మరోవైపు కొండలు మింగిన అనకొండలు, రాచకొండలో భూములు కొట్టేసిన రియల్టర్లు అంటూ ఒక అనలిటికల్ వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. నెక్స్ట్ వాట్సాప్తో ఫేక్ సర్టిఫికేట్ల దందా అంటూ మరొక అనలిటికల్ ఐటెంను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఆంగ్ల దినపత్రికల విషయంకి వచ్చినట్లయితే ఆంగ్ల దినపత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు లఖ్వీకి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా ప్రచురించింది. దీనికి సంబంధించి గతంలో లఖ్వీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా క్రోడీకరిస్తూ ఒక అనలిటికల్ ఐటెంని రాసింది. భవిష్యత్తులో ఎలా పాకిస్తాన్ ఉండబోతుంది, భారత్ ఏ విధంగా పాకిస్తాన్ దుశ్చర్యలను ఎదుర్కోవాలంటూ ఒక అనలిటికల్ ఐటెం రాసింది.
మరోవైపు స్వైన్ ఫ్లూ కేసెస్కి సంబంధించినటువంటి ఇంకొక వార్తను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ప్రచురించింది. నెక్స్ట్ కేసీఆర్ నిన్న చేసినటువంటి జనవరి 1ని సెలవు దినంగా ప్రకటించారు అధికారికంగా, దానికి సంబంధించినటువంటి ఇంకొక ఐటమ్ను కూడా ప్రచురించింది. నెక్స్ట్ డెక్కన్ క్రానికల్ పత్రిక విషయంలోకి వెళ్దాం. డెక్కన్ క్రానికల్ ఏం ప్రచురించిందో చూద్దాం. డెక్కన్ క్రానికల్ కూడా నిన్న సిఎస్ఎల్వికి సంబంధించినటువంటి వార్తని క్యారీ చేసింది. అదేవిధంగా లిక్వీకి సంబంధించినటువంటి ఐటెంను కూడా క్యారీ చేసింది. మరోవైపు ఒక ఆఫ్ బీట్ ఐటెంను కూడా డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. వరంగల్కి సంబంధించినటువంటి తెలుగు అమ్మాయి మిస్ ఇండియా యుఎస్గా ఎంపికైంది. 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి చిన్న వయసులో చరిత్ర సృష్టించింది అంటూ ఒక ఆఫ్ బీట్ ఐటెంని డెక్కన్ క్రానికల్ ప్రధానంగా ఈరోజు ప్రచురించింది. నెక్స్ట్ గుంటూరులోనే క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలను కూడా వెళ్ళబోతున్నాయి. ఉగాదికి వల్ల అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా డెక్కన్ క్రానికల్ ప్రధానంగా ప్రచురించింది. నెక్స్ట్ హిందూ దినపత్రికలోకి ఒకసారి వెళ్దాం. హిందూ దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయి ఈరోజు చూసినట్లయితే హిందూ ఈరోజు ప్రధానంగా లిక్వీకి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకుంది. మరోవైపు గత కొంతకాలంగా సౌత్ ఇండియా రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసినటువంటి జయలలిత కేసుకు సంబంధించినటువంటి కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక వ్యాఖ్యలను కూడా ప్రధానంగా హిందూ ప్రచురించింది. 3 నెలల్లో ఈ కేసుని క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే ప్రత్యేక బెంచ్నైనా కూడా ఏర్పాటు చేసి వాదనలు వినిపించి 3 నెలల్లో తుది తీర్పుకి సిద్ధం కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించినటువంటి వార్తనిచ్చింది. ఇక స్వైన్ ఫ్లూ కేసెస్కి సంబంధించి ఎవరైతే మొన్న 2 చనిపోయారో దానికి సంబంధించినటువంటి కారణాలు వాళ్ళు వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయారని, దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని అఫీషియల్స్ చెప్పారు. అయితే దీన్ని మంత్రి మాత్రం తోసిపుచ్చారంటూ ఒక వార్తను కూడా హిందూ ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.